యారా పెద్దోడా, అలా ఊరికే కూర్చుని పొట్ట పెంచకపోతే ఏదైనా పార్టీలో చేరచ్చు కదరా. పార్టీలకి అటెండ్ అయ్యే ఇలా పొట్టొచ్చిందిరా. నేననేది నువ్వు చేసుకునే వీకెండ్ పార్టీల గురించి కాదు, పొలిటికల్ పార్టీల గురించి. పొలిటికల్ పార్టీలా? మనల్ని ఎవరా జాయిన్ చేసుకుంటారు? అయినా పాలిటిక్స్ అంటే ఎంత ఖర్చు పెట్టాలో తెలుసా? నువ్వు ఎమ్మెల్యే అవుతావా, ఎంపీ అవుతావా, క్యాబినెట్ కావాలా చెప్పు, రూపాయి ఖర్చు లేకుండా నేను నీకు టికెట్ ఇప్పిస్తా. ఏంట్రా మొత్తుండే మాట్లాడుతున్నావా? పైసా ఖర్చు చేయకుండా ఎమ్మెల్యేగా ఎంపీగా సీట్ ఇచ్చేది ఎవర్రా? ఇంకెవర్రా, మన పాలుగారు. నాది సెక్యులర్ పార్టీ, స్వతంత్రంగా ఎవరైనా నా పార్టీలో జాయిన్ అవ్వచ్చు అంటున్నాడు కదా. మొన్న మీడియా కవరేజీకి వెళ్ళిన ఓ లేడీ జర్నలిస్ట్కి కూడా స్పాట్లోనే ఎమ్మెల్యే సీట్ ఇచ్చేశాడు ఆయన. నువ్వు కూడా ఓ రోజు స్టూడియోకి పిలిచి ఇంటర్వ్యూ చేసావు అనుకో, నీకు కూడా మీ ఊళ్ళో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేస్తాడు. రాజకీయాలంటే ఎంత చీప్ అయిపోయాయిరా. పవన్ కళ్యాణ్ ని తమ్ముడు నా పార్టీలో జాయిన్ అయిపో అంటాడు. పవన్ కళ్యాణ్ తమ్ముడా నువ్వు రాదా నీకు 100 కోట్లు ఇచ్చేస్తా అంటాడు. వంగవీటి రంగా గారి పేరు మీదట మీడియాలో చెప్తున్నాను, 100 కోట్ల రూపాయల చారిటీ చేస్తా. అసలు పాలు గురించి ఎప్పుడైనా కామెంట్స్ చూసావా? ఎలక్షన్ల ముందు వచ్చి ఇలా కామెడీ చేసి వెళ్ళిపోతుంటాడని ఎంతమంది సైటైర్లు వేస్తున్నారు. ఆ మాటకు వస్తే ఎంతమంది కమెడియన్లు పాలిటిక్స్ లోకి రాలేదు, సక్సెస్ అవ్వలేదు. అయినా ఇంత డిస్కషన్ ఎందుకురా? నీకు పాల్గారి పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసే ఉద్దేశం ఉందా లేదో చెప్పు. ఉందా లేదా అంటే మరి 200 దేశాల్లో ప్రపంచ శాంతి తీసుకొచ్చి 148 దేశాల్లో ప్రెసిడెంట్స్ని కలిసి అరబ్ కంట్రీస్కి దిశానిర్దేశం చేసి ఒబామాని హోస్ట్ చేసి ట్రంప్కి హ్యాండ్ ఇచ్చి మోడీకి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి బాబుకే బ్లెస్సింగ్స్ ఇచ్చిన పార్టీ తరపున ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం అంటే మాటలా? రేపు చరిత్రలో నిలిచిపో. పైగా ఇలా పార్టీ టికెట్లు ఫ్రీగా ఇచ్చే మహానుభావులు మాత్రం నీకు ఎక్కడ దొరుకుతారా? నాకైతే అందరికీ ఫ్రీగా టికెట్లు ఇవ్వడానికే పుట్టిన కారణం జన్ముళ్ళా కనిపిస్తున్నాడు ఆయన కదా. అందుకేరా నేను కూడా ఈ అవకాశాన్ని వదులుకోకుండా రేపే ఆయన్ని మన స్టూడియోకి పిలిపిస్తా, నా మనసులో మాట చెప్పేస్తా, ఎమ్మెల్యే టికెట్ కొట్టేస్తా. For more updates, please subscribe 99 TV Telugu.